ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరించిన హెడ్ కానిస్టేబుల్ టి సత్యరాజును టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతిలో టాస్క్ ఫోర్స్ లో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న టి సత్యరాజు స్మగ్లర్లకు సమాచారాన్ని ఇస్తున్నట్లు నిర్ధారించారు. ఇందుకు సాక్ష్యాలను కూడా సేకరించారు పోలీసులు. స్మగ్లర్లకు సమాచారం ఇస్తూ వారి నుంచి డబ్బు తీసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. తిరుపతిలో టాస్క్ ఫోర్స్ లో 6 హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న టి సత్యరాజు స్మగ్లర్లకు సమాచారం ఇస్తున్నట్లు నిర్ధారించారు. ఇందుకు సాక్ష్యాలను కూడా సేకరించారు పోలీసులు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రైట్ రవివర్మ, చెప్పండి. యమున తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో అరుదైన వృక్ష సంపదగా పేరొందినటువంటి ఎర్రచందనంకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. దీన్ని ఆసరాగా చేసుకునే స్మగ్లర్లు ఎర్రచందనం చెట్లను నరికి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. వీరికి ఇంటి దొంగలే పోలీసులకు స్మగ్లర్లకు సహకారం అందిస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. సత్యరాజ్ అనే హెడ్ కానిస్టేబుల్ అంటే టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సత్యరాజ్ అనే హెడ్ కానిస్టేబుల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది కదలికలను అంటే శేషాచలం అటవీ ప్రాంతంలో నిత్యం జల్లెడి బట్టి స్మగ్లర్లను ఆట కట్టించేందుకు టాస్క్ ఫోర్స్ కదలికలను ఎప్పటికప్పుడు కూడా వారికి సత్యరాజ్ అనే అతను హెడ్ కానిస్టేబుల్ స్మగ్లర్లకు సమాచారం ఇస్తూ తోడ్పడుతూ వస్తుంటారు. ఇలాంటి సమాచారం వల్ల నిత్యం అతనికి డబ్బులు కూడా వస్తుంటాయి. ఇలాంటి సమాచారాన్ని అందిస్తున్నటువంటి వివరాలన్నింటినీ కూడా పోలీసులు గత 2 నెలలుగా వాచ్ చేసి అతని హెడ్ కానిస్టేబుల్ కదలిక మీద అనుమానం వచ్చి వాచ్ చేశారు. ఈ నేపథ్యంలోనే నిన్న శనివారం రోజున సత్యరాజు టాస్క్ ఫోర్స్ సిబ్బంది కదలికలను మొత్తం అన్నింటినీ కూడా స్మగ్లర్లకు సమాచారం ఇస్తున్నట్టుగా గుర్తించారు. దీన్ని గుర్తించినటువంటి అధికారులు పోలీసు అధికారులు సిఐ వెంటనే అతను అదుపులోకి తీసుకుని పూర్తిగా విచారించి అతని దగ్గర నుంచి కొంత డబ్బు కూడా వెనక్కి తీసుకున్నట్టు కూడా గుర్తించారు. అయితే ఇప్పుడు ఇలాంటి సమాచారాన్ని అంటే సత్యరాజు స్మగ్లర్లకు సహకరిస్తున్నటువంటి ఈ కార్యక్రమం గతం ఏడాది కాలంగా కొనసాగుతూ ఉన్నట్టు కూడా అధికారులు అయితే గుర్తించారు. ఆ మేరకు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తూ కేసు నమోదు చేసి అయితే అరెస్ట్ చేశారు. ఇంటి దొంగలు సహకరించడం వల్లే ఎర్రచందనం అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతా ఉందని చెప్పేసి కూడా పోలీసులు అయితే గుర్తించారు. గత 10 సంవత్సరాల కాలంలో పరిశీలిస్తే ఇప్పటి వరకు దాదాపు 12 మంది కానిస్టేబుల్స్ మీద పోలీసులు ఇలాంటి అంటే స్మగ్లర్లకు దోహదపడుతున్నటువంటి కానిస్టేబుల్ గుర్తించి అరెస్ట్ చేసినటువంటి సంఘటనలు అయితే ఉన్నాయి. అయితే వీటన్నిటి మీద పూర్తి స్థాయి మరింత నిఘా పెట్టాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి కూడా పోలీసు ఉన్నతాధికారులు అయితే భావిస్తూ వస్తున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు దోహదపడాల్సినటువంటి పోలీసులే స్మగ్లర్లకు దోహదపడడం ఏంటి అని చెప్పి కూడా సర్వత్రా చర్చనీయాంశమైంది. దీని పట్ల ఇలాంటి విధానాల పట్ల పోలీసు వ్యవస్థ మీద నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉంది కాబట్టి వెంటనే అరెస్ట్ చేయండి అని చెప్పేసి కూడా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు సత్యరాజును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ కి అయితే తరలించారు. ఇలాంటి స్మగ్లర్లకు దోహదపడేవారు ఎవరున్నా కూడా ఉపేక్షించవద్దు అని చెప్పేసి కూడా అటు పోలీసు ఉన్నతాధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడైనా ఎర్రచందనం అక్రమ రవాణాకు పూర్తి స్థాయి కట్టడి చేస్తూ అక్రమ రవాణా అరికట్టేందుకు దోహదపడాలని చెప్పి కూడా అధికారులు అయితే సూచించారు. ఆ మేరకు ఎవరు ఎలాంటి హోదాలో ఉన్న స్మగ్లర్లకు సహకరిస్తే మాత్రం అట్టి వారిని ఉపేక్షించేది లేదని చెప్పేసి జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. యమున. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.